బ్యాచిలర్స్‌గా ఉంటూ ఆఫీస్ పరంగా హాస్టల్స్‌లో, పీజీస్‌లో స్టే చేస్తున్న వాళ్ళకి మనకి నచ్చింది వండుకోలేక, వాళ్ళు పెట్టింది మనం తినలేక మన ఇంటి ఫుడ్ ఖచ్చితంగా మిస్ అవుతామండి. హాయ్ అండి, దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ టు అమ్ము ఓకే యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి ఒక చిన్న మినీ వ్లాగ్. ఒకరోజు మా అన్నయ్య మా మమ్మీకి కాల్ చేసి, "మమ్మీ హాస్టల్‌లో ఉంటున్నాను. నాకు అసలు ఫుడ్ పడట్లేదు. నాకు నచ్చట్లేదు. నాకు పచ్చళ్ళు చేసి పెట్టవా?" అని చెప్పని అడిగాడు. సంక్రాంతి పండగకి వస్తా కదా, అప్పుడు తీసుకువెళ్తా అని చెప్పి అన్నాడనమాట. ఇంకా పండగకి 2, 3 వారాలు ఉంది అనగా మా మమ్మీ పచ్చళ్ళు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రొయ్యల పచ్చడి అయితే పట్టారనమాట. దానికి సంబంధించిన మినీ వ్లాగ్ నేను చేశాను. కింద ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడకపోయింటే డెఫినెట్గా చూడండి. ఇక్కడైతే చికెన్ పచ్చడి అయితే పడుతున్నారు మా మమ్మీ. ఫ్రాన్స్ పికిల్తో పోల్చుకుంటే చికెన్ పికిల్ చాలా ఈజీగా అనిపించింది. రొయ్యలు అయితే రొయ్యలు నరాలు తీయాలి, అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. చికెన్ అయితే తొందరగా అయిపోయింది, చుమ్మా ఈజీగా. అండ్ ఇలాగే బ్యాచిలర్స్గా ఉంటూ మీలో ఎంతమంది మీ ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నారు కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మ ఓకే యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.